10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కి యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. పెద్ద రోడ్ షో జరిగింది ఈరోజు గుజరాత్లో. మోడీ గారు ఆయన్ని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుని గాంధీనగర్కి రోడ్ షో ద్వారా తీసుకెళ్లారు. 3 కిలోమీటర్స్ పాటు వాళ్ళు రోడ్డు వైపు అంటే రోడ్ షో నడుపుతూనే ఉన్నారనమాట. ఇది చాలా గ్రాండ్ వెల్కమ్ అని చెప్పుకోవచ్చు. 2003 నుంచి గుజరాత్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జరుగుద్ది. గుజరాత్కి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ముఖ్యంగా మోడీ గారు గుజరాత్కి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారంట. ఇది బైఎన్నియల్ సమ్మిట్, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. సో ఈ 10వ సమ్మిట్ అనేది ఇప్పుడు చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా. ఇది ఒక మెగా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పొచ్చు. ఈ బైఎన్నియల్ సమ్మిట్ అనేది ఇది 10వది. ఈసారి సమ్మిట్కి 34 పార్ట్నర్ కంట్రీస్, 16 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఈసారి సమ్మిట్కి వచ్చాయి. వాళ్ళు దాన్ని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీ 4.0, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్, మొబిలిటీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ మొబిలిటీ, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈస్, బ్లూ ఎకానమీలా అనేక అంశాల మీద ఇన్వెస్ట్మెంట్ పట్ల దృష్టి సారిస్తున్నారనమాట. ఈ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో చాలా సక్సెస్ అయింది. గుజరాత్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. మీకు తెలుసు మహారాష్ట్ర కంట్రీలో టాప్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో మహారాష్ట్రకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అది ఫైనాన్షియల్ హబ్ కాబట్టి, ముంబై ఒక ఫైనాన్షియల్ హబ్ కాబట్టి. అలానే నెక్స్ట్ కర్ణాటక ఇండియా సిలికాన్ వ్యాలీ అంటాం. ఫస్ట్ మహారాష్ట్రకి ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, 2 కర్ణాటక వస్తాయి. 3వ స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్కి 2019 నుంచి 2023 టైంలో దాదాపు $34 బిలియన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసే దిశగా గుజరాత్ ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట. ఇలాంటి సమ్మిట్స్ వరల్డ్ క్లాస్లో సమ్మిట్స్లా పెడుతున్నారు. ఇటువంటి సమ్మిట్సే తెలుగు రాష్ట్రాల్లో కూడా పెడితే బాగుంటుంది కదా.